Why deep it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? ఏపీ రాజధాని అమరావతిని పట్టాలెక్కించే అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి. దీనికోసం ఐఐటి మద్రాస్తో కీలక ఒప్పందాలు చేసుకుంది ఏపీ సర్కార్. ఇక రాజధానిలో భూ కేటాయింపుల పునరుద్ధరణపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక పునరుజ్జీవం పొందిన అమరావతి అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. దీనికోసం ఐఐటి మద్రాస్తో ఏపీ ప్రభుత్వం 8 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. మొదట సీఎం చంద్రబాబుతో భేటీ అయిన ఈ బృందం ఆ తర్వాత మంత్రులు లోకేష్, నారాయణ, రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డితో భేటీ అయింది. అమరావతిలో అంతర్జాతీయ డీప్ టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాటులో సలహాలు ఇచ్చేందుకు ఏపీ సిఆర్డీఏతో కలిసి ఐఐటిఎం పనిచేస్తుంది. సముద్ర పరిశోధన, కమ్యూనికేషన్, కోస్టల్ ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీలకు సంబంధించి ఏపీ మారిటైమ్ బోర్డుతో కలిసి మద్రాస్ ఐఐటి పనిచేయనుంది. స్వయం ప్లస్, ఐఐటిఎం ప్రవక్తక్ డిజిటల్ స్కిల్ అకాడమీ వంటి ప్లాట్ఫారాల ద్వారా స్కేల్ స్కిల్లింగ్ కార్యక్రమాల్లో నాణ్యత పెంచేలా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థతో మరో ఒప్పందం కుదిరింది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రాథమిక, ఉన్నత, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కు, టీచర్స్ కు ఐఐటిఎం ప్రవక్తక్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎయిర్పోర్టుల్ని లాజిస్టిక్స్, మెయింటెనెన్స్ హబ్లుగా మార్చేందుకు కుప్పం, పుట్టపర్తి విమానాశ్రయాల్ని అభివృద్ధి చేసేందుకు ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థతో మరో ఒప్పందం కుదిరింది. అధునాతన సాంకేతికతతో విశాఖ మహానగరాన్ని ఇంటర్నెట్ గేట్వేగా మార్చేందుకు ఐటీ శాఖతో ఒప్పందం కుదిరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ రంగాల్లో మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచడానికి ఆర్టీజీఎస్ డిపార్ట్మెంట్ తో కలిసి పనిచేస్తారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో స్మార్ట్ టెక్ ఎనేబుల్డ్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సాంకేతిక సలహాలు ఇవ్వనుంది మద్రాస్ ఐఐటి. రాజధానిలో భూముల కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. అమరావతికి వస్తాం, నిర్మాణాల్ని ప్రారంభిస్తామని చాలా మంది ముందుకొస్తున్నారని, గతంలో భూములు కేటాయించిన సంస్థలతో చర్చించాలంటూ సిఆర్డీఏ అధికారుల్ని ఆదేశించామన్నారు మంత్రి నారాయణ. పక్క అమరావతి రాజధానికి సంబంధించి డిసెంబర్ ఎండింగ్ లోపల మొత్తం టెండర్లు కంప్లీట్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన ప్రాసెస్, టెండర్లంతా ఎస్టిమేషన్స్ రెడీ చేస్తున్నారు. ఈరోజు అందరికీ నమ్మకం వచ్చి మేము వస్తాం, కడతామని అడుగుతున్నారు కూడా యాక్చువల్గాను. అయితే ఏదైనా ఒక సిస్టమేటిక్ నెక్స్ట్ వీక్ ఒక క్లారిటీతో ముందుకు రావడం జరుగుతుంది. గతంలో మధ్యలో నిలిచిపోయిన పనుల టెండర్ల రద్దుపై కమిటీ నివేదికను వచ్చే కేబినెట్ సమావేశంలో పెడతామన్న మంత్రి పయ్యావుల కేశవ్ కేబినెట్ ఆమోదం తర్వాత రీటెండర్లు పిలుస్తామన్నారు. అలాగే గతంలో భూములు కేటాయించిన సంస్థలు త్వరగా నిర్మాణాలు ప్రారంభించేలా వారితో సంప్రదింపులు జరుపుతామన్నారు పయ్యావుల. 5 ఏళ్లలో ఏం రాలేదు, కాకపోతే చాలా మందికి ల్యాండ్ అలాట్మెంట్ అంతా అయ్యింది. వాళ్ళందరినీ కూడా వేగవంతంగా చేసి మొత్తం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, రీసెర్చ్ సంస్థలు, మళ్ళీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఇట్లా అన్ని రకాల వాళ్ళని కూడా యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేసి అమరావతిలో ప్రోగ్రెస్ తీసుకురావడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఐఐటి మద్రాస్ సహకారం ఇటు ప్రాజెక్టు పనుల్ని వేగవంతం చేస్తుండటంతో అమరావతిలో నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి.